కర్ణాటకలోని బళ్ళారిలో ఓటింగ్ కీలకమవుతుంది. ఎందుకంటే తెలుగువారు ఎక్కువగా ఉండే బళ్ళారి కర్ణాటకలో ఫలితాలను నిర్దేశిస్తుందని చెప్తూ ఉంటారు. అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుంకన్న, చెప్పండి, బళ్ళారిలో పోలింగ్ సరళి ఎలా ఉంది? ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? కల్లని బళ్ళారిలో పోలింగ్ అంతా కూడా రెండో దశ పోలింగ్ సంబంధించినటువంటి మార్నింగ్ నుంచి కూడా 6 గంటల వరకు, ఈవినింగ్ 6 గంటలు కూడా చాలా పీస్ఫుల్గా జరిగిందని చెప్పవచ్చు. ఉదయం 7 గంటలకే ఏదైతే ఈ ఓటర్లందరూ కూడా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునేందుకు మార్నింగ్ 7 గంటలకే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12:30 గంటల వరకు కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తిరిగినటువంటి పరిస్థితి. అయితే 12:30 తర్వాత బళ్ళారి అర్బన్లో, అంటే బళ్ళారి నగరంలో కొంత ఎండలు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట, అదేవిధంగా 3 గంటల వరకు కూడా దాదాపు 3 గంటల పాటు కూడా చాలా మందకొడిగా సాగింది. 3 గంటల నుంచి ఏదైతే ఈ రూరల్ ఏరియాల్లో చాలా కొంత వేగవంతమైంది. తర్వాత 4 గంటల నుంచి కూడా బళ్ళారి నగరంలో చాలా పోలింగ్ శాతం అంతా కూడా చాలా పుంజుకుందని చెప్పవచ్చు. సో ఉదయమే పోలింగ్ కేంద్రాలకు కూడా ఏదైతే ఓటర్లు వారు తమ ఓటు హక్కును వినియోగించుకుని పెద్ద ఎత్తున తరలి రావడంతో ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకి భారీ స్థాయిలో 25% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 11 గంటలకు 35% నమోదైంది. సో మధ్యాహ్నం కొంత మందకొడిగా సాగినప్పటికీ కూడా సాయంత్రం 6 గంటల సమయాన్ని, అంటే పోలింగ్ ముగిసే సమయాన్ని కూడా 6 గంటలకు సరిగ్గా 61.83% పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారికంగా వెల్లడించడం జరిగింది ఎన్నికల అధికారులు. సో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. మరికొంతమంది కూడా చాలా పోలింగ్ కేంద్రాలు ఇంకా ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏదైతే 6 గంటలకు ముందే వచ్చినటువంటి క్యూలో ఉన్నటువంటి ఓటర్లకు ఎన్నికల సిబ్బంది కూడా వాళ్లకు ప్రత్యేకంగా స్లిప్పులు ఇచ్చి వారిని అలౌ చేస్తూ కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించిన ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. సో మొత్తానికి ఉదయం నుంచి 6 గంటల వరకు కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది. బళ్ళారి జిల్లాలో 1925 పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి పోలింగ్లో ఎటువంటి అవాంతరాలు కూడా జరగకుండా, చిన్నపాటి ఘర్షణలు కూడా తలెత్తకుండా కూడా ఉదయం నుంచి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా మాక్ పోలింగ్ జరిగింది. మాక్ పోలింగ్ సమయంలో కూడా ఎటువంటి ఈవీఎంల మొరాయింపు అనేది కూడా జరగలేదు. 7 గంటల నుంచి కూడా ఓటర్లను పోలింగ్ సిబ్బంది ఓటు వేసేందుకు కూడా అలౌ చేయడం వల్ల సో 12:30 వరకు కూడా భారీ స్థాయిలో పోలింగ్ ఓటర్లందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. కొన్ని రూరల్ ఏరియాల్లో అయితే మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఏదో పోలింగ్ కేంద్రాలకి మధ్యాహ్నం పూట 1, 2, 3 గంటల మధ్యకాలంలోనే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ఈ రూరల్ ఏరియాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపుగా 61% పైగా పోలింగ్ నమోదైందని కూడా జిల్లా ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించడం జరిగింది. సో 7 గంటలకు ఇంకా పోలింగ్ కొన్ని చోట్ల జరుగుతుంది. సో 7 గంటల కల్లా ఓవరాల్గా బళ్ళారి జిల్లాలోని పోలింగ్ అంతా కూడా ప్రక్రియ ముగుస్తోంది. సో అప్పటికి కూడా 70% దాకా కూడా పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఎన్నికల అధికారులు మనకు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే 2018లో జరిగినటువంటి బళ్ళారి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో 61.3% పోలింగ్ నమోదైంది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం గతంలో ఏదైతే గత లోక్సభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో చాలా అధికంగా 10% పైగా నమోదైనది తెలిసింది. కారణం ఏంటంటే ఎన్నికల కమిషన్ ఓటింగ్ శాతం పెంచేందుకు చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ని నిర్వహించారు. అదేవిధంగా బళ్ళారి నగరంలోని చాలా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులందరూ కూడా ఏదైతే ఓటు హక్కు వినియోగించుకొని వచ్చిన తర్వాత ఆ వేలు మీద ఉన్నటువంటి సిరా చూపించిన వారికి బిస్కెట్లు, మజ్జిగ, బ్రెడ్లు, అదేవిధంగా ఫ్రూట్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఎటువంటి రాజకీయాలకు అతీతంగా కాకపోయినప్పటికీ ఓటర్లలో ఎంకరేజ్ పెంచేందుకు కూడా స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు ప్రతినిధులు చెప్పినటువంటి వినూత్న కార్యక్రమానికి కూడా ఓటర్ల నుంచి కూడా చాలా రెస్పాన్స్ వచ్చిందనే చెప్పవచ్చు. ప్రధానంగా బళ్ళారి జిల్లాలో 2 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు గుర్తించి అక్కడ ఎటువంటి అవాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున
మోహరించి నిఘా నీడలో ఆ 2 పోలింగ్ సెంటర్లలో కూడా ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా చాలా ప్రశాంతంగా జరగలేదు. లోకల్ పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలను కూడా అక్కడ మోహరించి ప్రతి ఓటర్ను కూడా చెక్ చేసి కూడా లోపలికి వెళ్ళించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6 దాకా ముగిసింది. సో ఆ 2 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా ఎన్నికల అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మరే విధంగా ఈ కొన్ని చోట్ల మాత్రం ఇక్కడ బళ్ళారి జిల్లాలో వినూత్నంగా కొన్ని సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సఖి అనే మహిళా పోలింగ్ కేంద్రాలు కొన్ని చోట్ల ఏర్పాటు చేసి మహిళల కోసమే ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ పోలింగ్ సిబ్బంది కూడా అందరూ మహిళలే ఉంటారు. మహిళలు మాత్రమే అక్కడికి వెళ్ళి పోలింగ్ ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునేలా వాళ్ళు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా బళ్ళారి కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి హై స్కూల్లో దివ్యాంగులకు సిబ్బంది కూడా వారైతే ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు మేము కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనాలి, ఏదైతే ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఈ విధంగా కూడా మేము దివ్యాంగులు కూడా పనిచేస్తున్నారని సంకల్పంతో ఏదైతే ఎన్నికల కమిషన్కి అప్పీల్ చేయడంతో దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అక్కడ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దివ్యాంగులతో ఓటు హక్కు వినియోగించడానికి అక్కడ చర్యలు చేపట్టడం జరిగింది. సో 2 కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే 2014 ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య సన్నిహితుడు శ్రీరాములు ఈ బీజేపీ అభ్యర్థిగా అక్కడ గెలుపొందించిన ఆ తర్వాత 2018లో ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆయన శ్రీరాములు అక్కడ రాజీనామా చేయడం వల్ల పోటీ చేయడం వల్ల అక్కడ ఏదైతే శ్రీరాములు పోటీ చేసి మన కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ తరఫున గెలవడం జరిగింది. బీజేపీకి ఏదైతే రాజీనామా చేయడం వల్ల 2018లో ఈ బై ఎలక్షన్స్ జరిగినాయి. బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప భారీ స్థాయిలో ఏదైతే శ్రీరాములు చెల్లెలు శాంతా పైన 2,43,161 ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప అదేవిధంగా బీజేపీ అభ్యర్థి దేవేంద్రప్పల మధ్య కూడా ప్రధానమైనటువంటి పోటీ నెలకొంది. 2 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల మధ్య హోరాహోరీ. ఓవరాల్గా చూస్తే బళ్ళారి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. కళ్యాణి, థ్యాంక్ యూ సుంకన్న. ఇక పశ్చిమ బెంగాల్లో పోలింగ్